దీన్ని ఏ క్రమశిక్షణ చేరి అని చెప్పి తీసి పడేస్తా గీసి పడేస్తా అంటే ఎంతమంది తీసేస్తావు నువ్వు, ఏమవుతుంది? మీరు రాకముందు చర్చలో ఈ టాపిక్ వచ్చింది, బర్తరఫ్ అనే చర్చ జరుగుతుంది కొండా సురేఖను. గతంలో ఈటల రాజేందర్ను కూడా బర్తరఫ్ చేశారు కేసీఆర్. వి ప్రకాష్ అన్నారు చర్చలు ఏంటంటే బర్తరఫ్ చేసినందుకు దీంట్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. దాన్ని తీసేసిండు, కేసీఆర్ సూసైడ్ చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు గింతమంది ఇప్పుడు ఒక చిన్నారెడ్డి, ఒక పోచాల శ్రీనివాస్ రెడ్డి, ఒక మైపాల్ రెడ్డి, ఒక రాజగోపాల్ రెడ్డి, ఒక కొండ సురేఖ, రేపు ఇంకొక మంత్రి అవుతాడు. ఎంతమంది తీసేసుకుంటూ పోతావు నువ్వు? అది కాదు కదా పరిష్కారం. కారణం ఏంటో అన్వేషించుకోవాలి కదా నువ్వు. కారణం ఏంటో అన్వేషించుకోవాలి. ఎక్కడో మిస్టేక్ ఉంది, గ్యాప్ ఉంది, దాన్ని సర్దిద్దుకోవాలని ఆలోచన ఉండాలి. కానీ పెట్టించి అటు ఒక గ్రూప్ పెట్టించి ఇటు ఒక గ్రూప్ పెట్టించి నువ్వు కొట్టుకుంటే ఏమవుతుంది? నీకు ఉన్న మెజార్టీ 64 సీట్లు 65 సీట్లు నీకు ఉండొచ్చు, నీకు ఉన్నాయి. ఒక 6 పోతే కథమైన నీ గవర్నమెంట్. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే ఇప్పటికీ నీకు విశ్వాసం లేనట్టుగానే ఉండబట్టి 10 మందిలో ఎవరికి లేదు. ఓ 15 మంది వేరే గుంపు పెట్టినా ఆనబడితేనే ఉంటుంది. నువ్వు నీ గవర్నమెంట్ స్టేబుల్ లేదని నీకు అర్థమైన తర్వాత కూడా ఇంకా నువ్వు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఇట్లా చేస్తాడు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేసేదేముంది? ఇదేం 100 సంఖ్య ఎక్కువ ఉండి నువ్వు నడతలేవు, గుర్తుపెట్టుకో. ఓ 50 కేంద్రంలో సపోర్ట్ ఉంది అంటున్నారు. కేంద్రంలో బీజేపీ సపోర్ట్ మరి మా దగ్గర ఒక తెలియదు కానీ పోయి నేను ఏబీపీ నుంచి వచ్చినా చెప్పుకుంటుండొచ్చు, నేను ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అని చెప్పుకుంటుండొచ్చు, నేను మీకు దూరంగా అని చెప్పుకుంటుండొచ్చు, మీకు దగ్గర ఉంటా అని చెప్పుకుండొచ్చు. నాకేం తెలుసు? రాజకీయాలు ఇంత గమ్మతుంటే మీకు తెలియదేమో. సో ఎప్పుడు ఛాన్స్ ఉందా అట్లాంటి అవకాశం? నేను దాని గురించి కామెంట్ చేయను. కాకపోతే ఒక ఎంపీ ట్వీట్ చేసిండు, మా ఎంపీని ఒక ఆయన ట్వీట్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డి గారు మాతో పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే ఆయన ఏబీవీపీలో పనిచేసిండు, ఆర్ఎస్ఎస్లో పనిచేసిండు, సంఘ వాసన ఉన్నది, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ చెప్పినట్టు వినాలే, లేదా మావాడే అని చెప్పి ఒక ట్వీట్ అయితే వచ్చింది. అది ఎందుకు వచ్చిందో ఆయన గనక, ఆయనకి ఇచ్చిన గనక. మీ అంటే తెలంగాణ ఎంపీనా ట్వీట్ చేసి కాదు, బయట. అయితే ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఉంది కదా సార్, మరి బీజేపీ ఎందుకు క్యాపిటలైజ్ చేసుకోబోతుంది? 8 మంది ఎంపీలు గెలిచి ఒక సర్పంచులు కూడా జాయిన్ కాలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకు అనుకుంటున్నావు? ఇట్లా వరద వస్తే ఆగదు, గుర్తుపెట్టుకో. ఫ్లడ్ లెక్కనే వస్తుంది. ఇవాళ నేను అడుగుతున్నాను, సిన్సియర్ అడుగుతున్నా, తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక హైడ్రా వచ్చింది. ఎవరు కొట్లాడిందండి హైడ్రాకు వ్యతిరేకంగా? అంటే ఇది అన్యాయమైంది, దుర్మార్గమైంది. ఎవరు కొట్లాడింది? బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొట్లాడారు. కొట్లాడింది నేను, నేను బీజేపీ కదా. మీరు ఒక్కళ్ళే మాట్లాడారు. ఆ పార్టీ అంతిమంగా చేసింది. ఇలా మూసి ఉంది, మేము కొట్లాడలేదా? మేము కొట్లాడలేదు కదా. ప్రతిపక్షంలో వాళ్ళు పోషించాలి. చెప్తా, ఈ మూసి ప్రక్షాళన అనే పేరు తెచ్చిందే బీఆర్ఎస్, దానికి కొన్ని డబ్బులు కేటాయించిందే బీఆర్ఎస్, సుధీర్ రెడ్డి గారిని దానికి ఒక చైర్మన్ చేసిందే బీఆర్ఎస్. వాళ్ళకి ఎక్కడ కొట్లాడే దమ్ము ఉంటుందండి? వాళ్ళకి ఎక్కడ మోకాలు ఉంటాయండి? మీరు చెప్పండి. నో, మేము కొట్లాడినాం. ఇవాళ ఇది 22A తెచ్చిందే బీఆర్ఎస్, ధరణి తెచ్చిందే బీఆర్ఎస్, పేదల భూముల అడ్రస్ మార్చిందే బీఆర్ఎస్. హరీష్ రావు మాట్లాడుతున్నారు లేదా 22A గురించి? ఒక మాట మాట్లాడుతుంది. ఇవాళ నేను చెప్తున్న కొన్ని గ్రామాలు ఈ రోజు నేను వట్టిగా చెప్తున్నాను. నేను ఒక 5-6 గ్రామాలు ఉన్నాయండి. ఈ అన్ని గ్రామాలలో దుండిగల్లో కానీ, బోరంపేటలో కానీ, కోడెల కానీ, బహదూర్గూడలో కానీ ఈ అన్ని గ్రామాలలో ఇవాళ మొత్తం ప్రభుత్వపరమైన భూములు తీసుకుంటా అని చెప్తున్నా చూసినా, ఇవన్నీ ధరణిలో వాళ్ళ పేర్లు డిలీట్ చేసి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి ఎంట్రీ చేసింది కాబట్టి ఇలా వాళ్ళకి దుస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ వాళ్ళు వచ్చి మద్దతు ఇస్తా అన్నా, లేకపోతే ముసలి కన్నీళ్ళు కార్చిన కారకులు అయితే వాళ్ళే కదా. ఆనాడు ప్రకాష్ గౌడ్ గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇవాళ కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన అక్కడ ఆ పార్టీలో ఉండే బీఆర్ఎస్ పార్టీలో. ఆయన ఎన్నికల నినాదం ఏంది? నన్ను మళ్ళీ వేసి గెలిపింది, నేను ఈ భూములన్నీ కూడా మీకు రెగ్యులైజ్ చేస్తాను. ఇగో ఇది వాళ్ళ నినాదం. మీరు వ్యతిరేకించలేదు మరి ధరణిని? మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ధరణి ఏం చేసినాం అనేది ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా నేను ఉన్నా. మాకేం అభిప్రాయం ఉండదో ఇప్పుడు మీకు చెప్పొద్దు. ఇది మంచిది కాదని చెప్తున్నాను నేను. అప్పుడు కూడా మంచిది కాదని ఒపీనియన్ కదా. ఇప్పుడు నేను ఊళ్ళకెళ్ళి వచ్చిన పేదరికం చూసినండి. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, భూమి ఒక భద్రత,
భూమి యొక్క భరోసా, భూమి యొక్క సోషల్ స్టేటస్ సింబల్ ఉంటుందా. ఇలా అవసరమైతే అప్పు ఉంటే బంగారమే అమ్ముకుంటాడు, భూమిని అట్టి పెట్టుకుని ప్రయత్నం చేస్తాడు. లాస్ట్లో భూమి అమ్ముకుంటాడు. ఫస్ట్ బంగారం అమ్ముకుంటాడు, తర్వాత ఇల్లు అమ్ముకుంటాడు, అప్పు తెచ్చుకుంటాడు, కాని పక్షాల్లో భూమి అమ్ముకుంటాడు. భూమి మీద కదా నమ్మకం. కానీ ఇప్పుడు ఈ 22A నిషేధిత జాబితాను సవరిస్తున్నామని మంత్రి పొంగులేటి అయితే చెప్తున్నారు. అది సాధ్యమేనా? మరి చాలా మంది బాధితులు ఉన్నారని మీరు అంటున్నారు. బాధితులకు న్యాయం జరుగుతుంది. అసలు ఎందుకు పెట్టినట్టు, ఎందుకు ఈ తప్పు చేసినామని చెప్పి అంగీకరించినట్టు, ఎందుకు అధికారుల మీద నెడుతున్నట్టు, దాన్ని వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఇంక ఇన్ని రోజులు చేస్తున్నట్టు. ఇప్పుడు ఇది ఇంకా గమ్మత్ ఏంటంటే దీంట్లో ఈ వీళ్ళ నెపని చెప్పి ఇప్పుడు దొంగలు ఉంటారు చూసినా, అక్కడ 22A కింద ఎవరైతే కొంతమంది భూమాఫియా వాళ్ళు బయటపడే ప్రమాదం కూడా ఉంది. తక్షణమే ఇవాళ మొత్తం కేసు బై కేసు వచ్చేసి దీన్ని ఇమీడియట్ డిలీట్ చేసి ఏర్పాటు చేయండి తప్ప, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇల్లు ఉన్నాయో, కాలనీలు ఉన్నాయో, బస్తీలు ఉన్నాయో, అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఒక దెబ్బ 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఎవరైతే ఉన్నాయో అవన్నీ ఒక దెబ్బకి తీసేయాలి కదా. తర్వాత ఒకటొకటి మీరు చెయ్యి. సరే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో బీజేపీ ప్రోగ్రెస్ అయితే లేదు. మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాలేదు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో డిపాజిట్ పోయింది. ఇప్పటి వరకు మీలో మీరు కొట్లాడుకోవడమే సరిపోయింది. అయితే గత 10-15 రోజులుగా నేను చూశాను, డిన్నర్ మీటింగ్స్ జరిగాయి. మిమ్మల్ని బండి సంజయ్ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి కూడా మాట్లాడారు అభయ్ పాటిల్. సో ఈ ఫ్యూచర్లో కలిసి పనిచేసే అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా పాంప్లెంట్లు, బ్యానర్స్ కూడా జరిగాయి కొన్ని. సో ఇక ముందు అలా జరగకుండా మీలో మీరు కొట్లాడుకోవడం కాకుండా కాంగ్రెస్ పార్టీ మీదనో బీఆర్ఎస్ మీద కొట్లాడే ఛాన్స్ ఉందా? ఇప్పుడు నాలాంటి బుకాయించడానికి సిద్ధంగా లేను నేను. అలాంటి ప్రజాక్షేత్రంలో ఏం మాట్లాడుకుంటున్నారో దానికి అనుగుణంగా మాట్లాడితే నాలాంటి ఇష్టపడతా తప్ప, ప్రజాక్షేత్రంలో ఒకటి ఉండి నేను ఒకటి మాట్లాడితే ఇష్టపడరు. అన్ని పార్టీలల్లా వైరుధ్యాలు ఉంటాయి. విత్ ఇన్ ద పార్టీలల్లా ఆధిపత్య పోరు ఉంటుంది. 3 అంబిషన్ ఉంటుంది. 4